ఎవ్రీవన్ వెల్కమ్ టు మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ప్రధానంగా ముందు రోజు నేను పూజకు సంబంధించిన సామాను, పూజ రూము, దేవుడి ఫోటోలు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. రేపు పొద్దున లేవందాడో మనకి ఏం అడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ జరిగిపోతుంది. మళ్ళీ నాకు ఇంకో చిన్న డౌటు, మనం ఎప్పుడన్నా ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలంటే ఇంతకుముందు ఎప్పుడు లేము ఫాస్టింగ్, ఇప్పుడే మనం ఫస్ట్ టైం అనుకుంటే సోమవారమే రావాలా? ఇట్లా సండే సాటర్డే ఎప్పుడు వచ్చినా స్టార్ట్ చేయకూడదా? నాకు ఇది ఒక డౌట్ ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఉంటున్నాను ఫాస్టింగ్, ఇంతకుముందు ఎప్పుడు లేను. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ మర్చిపోకండి. ఇంట్లో శివలింగం లేదబ్బా. నేను ముందు రోజే నైట్ ఇట్లా 2 బౌల్స్లలో వాటర్ పోసి, ఒక గ్లాస్లో వాటర్ పోసి పెడతారు కదా, శివలింగం ఇట్లా తయారు చేస్తారు కదా. నేను యూట్యూబ్లో చూసి నేను తయారు చేసుకున్నాను శివలింగాన్ని. నెక్స్ట్ ఇయర్ శివరాత్రి ఫెస్టివల్ వచ్చేసరికి శివలింగం తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. తెచ్చుకుంటా అప్పటి వరకు. పూజ అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నాను. మా పూజ గది ఏంటంటే చిన్నగా ఉంటుంది, క్యూట్గా. ఉన్న దాంట్లో ప్రశాంతంగా పూజ చేసుకొని ఈవినింగ్ టైం అందరం కలిసి టెంపుల్కి వెళ్ళినాం. నేను ఎప్పుడు ఫాస్టింగ్ లేనబ్బా, ఫస్ట్ టైం ఫాస్టింగ్ ఉన్నాను. ఎందుకున్నానంటే రీసెంట్గా నాది బంగారు ముక్కు పుడకపోయింది మధ్యరాత్రి 2 గంటలకి. వెంటనే మాత్రం ఆలోచించకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి శివయ్య నా ముక్కు పుడక దొరికేటట్టు చేయి తండ్రి, నీకు ఈ పండుగకి ఉపవాసం ఉంటాను, శివరాత్రి రోజు అని కటిక ఉపవాసం ఉంటాను మొక్కుకున్నా. వాటర్ కానీ, పాలు కానీ, పండ్లు కానీ ఏం తీసుకోలేను. మంచిగా ఉపవాసం ఉన్నా, జాగారం కూడా చేసినాం. సాయంత్రం పూట ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని అభిషేకం కూడా చేసి ప్రశాంతంగా ఫాస్టింగ్ వదిలేసి కొద్దిసేపు కూర్చొని ఇంటికి వచ్చేసినాం. అంత మంచిగా ఉంది. కానీ శివరాత్రి నెక్స్ట్ డే మాకు తెలియకుండా ఇట్లా బాడీ అంతా టైర్డ్గా ఉంటుంది కదా, చికెన్ తిన్నాం అబ్బా, తెలియక ఏమవుతుందేమో. అంతా దేవుడే చూసుకుంటాడు. తెలియక తిన్నాం కాబట్టి అది తప్పు కింద రాదని అనుకుంటున్నాను. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? నాకు తెలిసిన 2 రీజన్స్ చెప్తాను, వినండి. శివుడు కంఠంలో విషాన్ని నింపుకున్న రోజును, అండ్ శివుడు పార్వతి పెళ్లి చేసుకున్న రోజును కూడా శివరాత్రి రోజే అంటారు. అండి వీడియో వచ్చేసి ఇంతేనండి. పోతూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.